దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ సీబీఐ కేసులో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం జస్టిస్ గవాయ్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు జరగగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఈడీ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు కల్వకుంట్ల కవిత. బెయిల్ కోసం సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. కాగా చివరికి ఆమె సుప్రీంకోర్టు తలుపులు తట్టగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కవిత తరపున ముకుల్ రోహిత్ కి వినిపించిన వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు 10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే పాస్పోర్ట్ సమర్పించాలని, కేసు ట్రయల్కు సహకరించాలని, విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని వెల్లడించింది. మరోవైపు బయటకు వెళ్లాక సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. మరోవైపు ఇది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అన్నారు కవిత న్యాయవాది మోహిత్ రావు. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయపడిందంటున్నారు మోహిత్ రావు. కాగా కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని తెలిపారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని వెల్లడించారు. మా వాదనలు మేము వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. అయితే ఈరోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది, దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ఇల్లీగల్, అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్. దాంట్లో ఏమన్నారంటే, ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను, అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, కవిత గారిని కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు. కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు. అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలేవు ఈరోజు వరకు. దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే, ఒక్కొక్క విట్నెస్ని, ఒక్కొక్క అక్యూజ్ని వాళ్ళు 6 నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయినాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు. కోర్టు అది కూడా అడిగింది, ఎందుకు ఇంతకుముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వాళ్ళు 5 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా దాంట్లో ఏముండదు. దట్ నథింగ్ అగేన్స్ట్ మీ, నేను ఎఫ్ఐఆర్లో లేదు, ఎక్కడ లేను, నేను ఆ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము సఫర్ చేస్తాం, ఇబ్బంది పెడతామంటే తను ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందనో సమ్ ఎక్స్వైజెడ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ ఒక్క స్టేట్మెంట్ని రిలే అరెస్ట్ అవుతారు. సో దానికంటే ముందు ఇచ్చిన 4 స్టేట్మెంట్లు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అగేన్స్ట్గా వాళ్ళు అక్యూజ్ కూడా కాదు ఈరోజు. సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది. ఇన్ని రోజులు తన అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది. అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళా ఎగ్జామ్షన్ వస్తుంటుంది 40 సెక్షన్ 45 ప్రొవిజన్లో. తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే, చదువుకున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ, అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కువ చదివినంత మాత్రానో, ఎంపీ అయినంత మాత్రానో, ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ని టోటల్గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. కవిత బెయిల్ విషయం బయటకు రాగానే బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. కవిత నివాసం వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు బీఆర్ఎస్ జాగృతి నాయకులు. నిరీక్షణ ఫలించిన రోజు అంటూ నినాదాలు చేశారు. అటు బీఆర్ఎస్ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఆలస్యమైన న్యాయమే జరిగిందన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అణచివేసేందుకు ఈ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకారిని, స్వతహాగా కేసీఆర్ గారి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి మహిళగా తనకు ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి 5 మాసాలు జైల్లో అక్రమంగా నిర్బంధించబడ్డప్పటికీ మొక్కవైన ఆత్మవిశ్వాసంతో న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. ఈరోజు ఆ పోరాటంలోని, ఆ కేసులోని న్యాయాన్యాయాలను అర్థం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా
ఇది ఉద్యమకారులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి కుట్రలు, కుయుక్తులు ఎదుటి వాళ్ళు ప్రయత్నాలు చేసినా, రాజకీయ పార్టీలు వ్యవస్థలు చేసినా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేసి మా శక్తిని, మా సత్తాను నిరూపించుకుంటాం. నికార్సైనటువంటి ఉద్యమకారులుగా మరి కవితమ్మ ఏ రకంగానైతే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందో, రేపటి ఈ తరం ఉద్యమకారులందరూ కూడా ఈ స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. బీఆర్ఎస్ నేతల వర్షన్ ఇలా ఉంటే కవితకు బెయిల్ వస్తుందని ముందే ఊహించామన్నారు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే మిగిలిందని ఎద్దేవా చేశారు మహేష్ కుమార్ గౌడ్. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. ఓవైపు న్యాయం గెలిచిందని గులాబీ నేతలంటుంటే కవిత బెయిల్ ముందే ఊహించిందే అంటున్నారు హస్తం నేతలు. అయితే బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమంటూ కామెంట్స్ చేశారు. అలుపెరగని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలు చెప్పారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతివ్వడంతో కేసీఆర్ తన అద్భుతమైన రాజకీయ చతురత చూపించారంటూ చురకలంటించారు బండి సంజయ్. నిజానికి ఢిల్లీలో కేటీఆర్, హరీష్ కృషే కవిత బెయిల్కు కీలకం అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా వారు చేస్తున్న ప్రయత్నాలు బెయిల్ వచ్చేలా చేశాయి. సరే, ఎవరి వాదనలు ఎలా ఉన్నా మొత్తంగా కవిత బెయిల్తో బీఆర్ఎస్ నేతలు ఖుషి అవుతున్నారు. ఇది బీఆర్ఎస్ కు పెద్ద ఊరటే.